యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, నిష్కామ కర్మయోగంతో కర్మ ఫలములను ఈశ్వరార్పణ చేసినవాడు జ్ఞానముతో సందేహాలన్నీ తొలగించుకుంటున్నాడు. అటువంటి ఆత్మనిష్ట ఉన్నవారిని కర్మలు బంధించవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. జ్ఞాని ఏ పని చేపట్టినా ఆ పని యొక్క ఫలితాన్ని దైవానికి వదిలిపెట్టి ఆ చేస్తున్న పనిని సరిగ్గా చేస్తున్నాడు. జ్ఞాని తెలివిగా తన సందేహాలన్నీ విడిచిపెట్టి బయటి ప్రపంచంలో కనబడుతున్న విషయాలపై దృష్టిని మరల్చి ఆత్మయందే తన దృష్టిని నిలుపుతున్నాడు. ఇటువంటి బ్రహ్మజ్ఞానిని ఏ కర్మ బంధించదు. ఇటువంటి ఆత్మజ్ఞానిని తప్ప మిగిలిన వారందరినీ కర్మ బంధిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందుటకు అందరూ ప్రయత్నించాలని తెలుస్తుంది. ఈ జ్ఞానయోగంలో మొత్తం 12 రకాలైన యజ్ఞముల గురించి చెప్పడమైనది. 25వ శ్లోకంలో 1వది దైవయజ్ఞము, 2వది బ్రహ్మయజ్ఞము, ఇంకా 26వ శ్లోకంలో 3వది ఇంద్రియ సంయమ యజ్ఞము, 4వది శబ్దాది విషయ నిరోధ యజ్ఞము, 27వ శ్లోకంలో 5వది మనోనిగ్రహ యజ్ఞము, ఇంకా 28వ శ్లోకంలో 6వది ద్రవ్య యజ్ఞము, 7వది తపో యజ్ఞము, 8వది యోగ యజ్ఞము, 9వది స్వాధ్యాయ యజ్ఞము, 10వది జ్ఞాన యజ్ఞము, ఇంకా 29వ శ్లోకంలో 11వది ప్రాణాయామ యజ్ఞము, 30వ శ్లోకంలో 12వది ఆహార నియమ యజ్ఞము. ఈ యజ్ఞములన్నీ మనిషిలోని పాపాలన్నీ పోగొట్టి ఇంకా చిత్తశుద్ధిని కలుగజేస్తాయి. తద్వారా ఈ లోకంలో సుఖంగా ఉంటారు, చివరికి మోక్షాన్ని పొందుతారు.